హలో ఎవ్రీవన్. రీసెంట్గా తెలంగాణ స్టేట్లో కొత్త రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. రామచంద్రరావు గారిని అధ్యక్షుడు అయ్యాక ప్రెస్ వాళ్ళు ప్రశ్నలు అడగగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఎన్ని సీట్లు గెలవగలుగుతారు అంటే మేము 100 సీట్లు గెలుస్తామని ఆయన అన్నాడు. సరే, ఈ ఒపీనియన్ని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమన్నారు, మేము 100 గెలుస్తామని అన్నారు. ఈ ఇద్దరు ఒపీనియన్ తీసుకెళ్ళి ప్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని కూడా అడిగారు. అడిగినప్పుడు ఆయన కూడా ఏదో 100 వస్తుందో 120 వస్తుందో 50 వస్తుందో అని చెప్పకుండా 100 ఏంది వాడి బొంద అంటూ మాట్లాడాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్లా పోతూ ఉంటే ప్రెస్ సోదరులు అడిగిన క్వశ్చన్లకు మాట్లాడుతూ కేటీ రామారావు గారు ఏమన్నారు, సవాల్ అంటూ విసిరడం జరిగింది కాంగ్రెస్కి. సంక్షేమ పథకాలు కానీ, అగ్రికల్చరల్ కానీ, డెవలప్మెంట్ స్కీమ్లో కానీ మేము చర్చకు సిద్ధము, మీరు సిద్ధమా అంటూ అడగడం జరిగింది. చర్చకు సిద్ధమా, మేమైతే వస్తాము, ప్రెస్ క్లబ్లో వస్తామని చెప్పి కేటీ రామారావు గారు సవాల్ విసరడం జరిగింది. అయితే చాలామంది కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ అడిగేది ఒక్కటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెస్ క్లబ్లో డిస్కషన్ ఎందుకు, ఆ డిస్కషన్ ఏదో రాష్ట్ర శాసనసభలో జరిగితే ఇంకా వ్యాలిడ్గా ఉంటుంది, అథెంటిక్గా ఉంటుంది. ఎందుకంటే మనం అందరం అంటే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకైన ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజలకి సంబంధించిన చట్టసభ అనేది అసెంబ్లీ ఉంది కాబట్టి అక్కడ చర్చిస్తే అందరూ చూస్తారు. ప్రెస్ క్లబ్లో చూస్తే కేవలము మళ్ళీ ఆ మీడియా ఈ మీడియా అంటూ మనం వీ స్టార్ట్ బ్లేమింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ప్రెస్ క్లబ్ ఇస్ నాట్ అ ఐడియల్ ప్లేస్. I request Dr. Ramarao Garu to select a place called Assembly where they have been elected by the people. So they have all the privilege to discuss in the Legislative Assembly itself. So my request to party workers of BRS and party workers of Congress also to fix a venue in the Assembly and discuss about the development aspects. So శాసన సభలో మీటింగ్ పెట్టుకొని చర్చిస్తే హుందాగా ప్రజలందరూ వీక్షించగలుగుతారు. సో ప్లీజ్ దయచేసి ఆ దిశగా స్టెప్స్ వేయండి అని అడుగుతున్నాను.